మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో, జిల్లా హాస్పిటల్లో ఇక్కడ ఉండటం జరిగింది. దాదాపు రోజుకి ఓపీ టర్న్ ఓవరే దాదాపు 1000 మంది దాకా వస్తారు. ఇక్కడ ప్రతి నెల డెలివరీలు కూడా 400 దాకా డెలివరీలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా సర్జరీలు కూడా ప్రతి నెల దాదాపు 300-400 సిజేరియన్ సెక్షన్ జరుగుతూ ఉంటాయి. మరి సర్జికల్ బ్రాంచ్లో ఆప్థల్మాలజీ వీటన్నిటిలో కూడా రోజు 10 ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. అంటే రోజు మొత్తం మీద కూడా ఎంత లేదన్నా 50 నుంచి 100 ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆప్థల్మాలజీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, జనరల్ సర్జరీ కానీ, ఈఎన్టీ ఇవన్నీ కూడా దగ్గరుండి చేస్తూ ఉన్నారు. మరి చక్కటి సహకారం అందిస్తున్న సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, అదేవిధంగా డాక్టర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా స్టాఫ్ నర్సులు కానీ, ఆయాలు కానీ, సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇదే హాస్పిటల్లో మరి డెలివరీ రూమ్ని బాగు చేయడానికి 2 లక్షల రూపాయలని మరి సుబ్రాయ్ గుప్తా గారు, మరి ఎస్ఎస్ఎన్ కాలేజీ తరఫున సుబ్రాయ్ గుప్తా గారు 2 లక్షల రూపాయలని డొనేట్ చేయడం జరిగింది. మరి లేబర్ రూమ్ని అప్గ్రేడ్ చేయడానికి ఏసీ పెట్టి అప్గ్రేడ్ చేయడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి కపిల విజయ్ కుమార్ గారు కూడా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవాళ అయితే మా పార్టీ తరఫున, నర్సరావుపేట అసెంబ్లీ ఎమ్మెల్యే తరఫున, మా పార్టీ తరఫున ఒక 10 2 టన్ ఏసీలు డొనేట్ చేయడం జరిగింది. లేబర్ రూమ్లో కానీ, సర్జరీ రూమ్లో కానీ, థియేటర్లో కానీ, డాక్టర్స్ రూమ్లోకి అన్ని విధాలు ఉపయోగపడతాయని చెప్పి 2 టన్ ఏసీలు ఈ ఎండాకాలం అవసరం అని చెప్పి మేము వచ్చి చూసిన తర్వాత మరి 10 2 టన్ ఏసీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరమైతే ఇంకొక 4-5 కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మహానాడు సందర్భంగా, మరి తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి విజేత ఎలక్ట్రానిక్స్ వారు మరి వారందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజేత ఎలక్ట్రానిక్స్ వాళ్ళు హోల్సేల్లో తెప్పించి ఏసీలు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడున్న చిన్నపిల్లలకి ఎండాకాలం మరి రోహిణీ ఖాత కూడా వచ్చింది కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా పిల్లలు కూడా చల్లటి వాతావరణంలో ఉండాలని చెప్పి ఆలోచనతోటి పిల్లలు చల్లటి వాతావరణం ఉండాలి, తల్లులు చల్లటి వాతావరణం ఉండాలి, డాక్టర్లు కూడా మరి చల్లటి వాతావరణంలో ఉండి బాగా పనిచేయాలంటే థియేటర్లో పనిచేయాలన్నా, ఓపీలో పనిచేయాలన్నా వాతావరణం అనేది చల్లటి 30 డిగ్రీస్లో ఉండాలి. మరి వాళ్ళు చూస్తే 45 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన మరి హెచ్డిఐ చైర్మన్ గారు లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి కానీ, వాళ్ళ కమిటీ సభ్యులకి, అదేవిధంగా ఆదివాసీ ప్రముఖులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడున్న డాక్టర్ల సిబ్బందికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా స్టాఫ్ నర్సులు, ఆయాలు, సెక్యూరిటీ వాళ్ళు అందరూ కూడా, అంబులెన్స్ వాళ్ళు కూడా చక్కగా పనిచేస్తున్నారు. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే కలెక్టర్ గారు మనకి అండగా ఉన్నారు కాబట్టి మన హెల్త్ మినిస్టర్ గారు తప్పనిసరిగా మరి రేపు నర్సరావుపేటకి విజిట్ చేయాలి. ఇక్కడున్న ఆర్ఓ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయాలి, హైటెక్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేయాలి, డయాలసిస్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయాలి, అదేవిధంగా నియోనాటల్ యూనిట్ ఒకటి ఓపెన్ చేయాలి, అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ ఒకటి ఉంది. వీటన్నింటి కూడా ఓపెన్ చేయడానికి హెల్త్ మినిస్టర్ గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఈ మహానాడు అయిన తర్వాత ఫస్ట్ వీక్లో వారు వస్తారు. మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. డాక్టర్స్ కలిసి పనిచేయాలి, మరి ఆయాలు కానీ, నర్సులు కానీ, మరి సిబ్బంది కూడా అందరూ కూడా కలిసి పనిచేయాలి. కాబట్టి మరి ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఎక్స్రే టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్ట్రెచ్చర్లు కానీ, వీల్ చైర్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి వచ్చేసిన మరి డాక్టర్లకి, పుర ప్రముఖులందరూ కూడా, మీడియా ప్రముఖులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరం కూడా మరొకసారి